నరూటో షిప్పుడెన్ చాప్టర్ 2 కొలాబరేషన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి మామ. అంటే లైక్ మొత్తం అప్డేట్స్ అన్ని కూడా రివీల్ అయిపోయాయి. దాంట్లో వస్తున్న బండిల్స్ ఐటమ్స్ మొత్తం కూడా బయటకు వచ్చేసాయి. ఈ నరూటో చాప్టర్ 2 లో మాత్రం మోస్ట్ ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ రివార్డ్స్ తో అండ్ ఐటమ్స్ తో వచ్చేసి గరేనా అయితే మన ముందుకు రాబోతుంది. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో మీకు చెప్పేస్తాను. గైస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. గైస్ ఇప్పుడు ఏమాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి పోదామా. మామ మీకు ఫస్ట్ చెప్పాల్సింది OB49 లో రాబోతున్న కొత్త బ్యాడ్జెస్ గురించి. గైస్ ఈ బ్యాడ్జెస్ మాత్రం మామూలుగా ఉండబోట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అన్బిలీవబుల్ గా మంచి అప్డేట్ గా తెస్తున్నాడు. గైస్ దీంట్లో వచ్చేసి మనకు ఎలాంటి బ్యాడ్జెస్ రాబోతున్నాయంటే చాలా టైప్ ఆఫ్ వేరియస్ టైప్ ఆఫ్ బ్యాడ్జెస్ అయితే వస్తున్నాయి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద మోడరేటర్ బ్యాడ్జ్ అని, ఈ స్పోర్ట్స్ బ్యాడ్జ్ అని, కాంటెంట్ క్రియేటర్ బ్యాడ్జెస్ అని, ప్రైమ్ బ్యాడ్జెస్ అని చాలా టైప్ ఆఫ్ బ్యాడ్జెస్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ గా మోడరేటర్ బ్యాడ్జ్ చూసుకోవచ్చు. ఇక్కడ పవన్ సార్ అయితే ఉంటారు అనమాట. పవన్ అనే ఒక పర్సన్ మోడరేటర్, అతనికి ఒక్కరికి మాత్రమే ఈ బ్యాడ్జ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ బ్యాడ్జ్ కూడా ఉంటుంది మామ. ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్పోర్ట్స్ లో మంచి అథ్లెట్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ కి అయితే ఈ బ్యాడ్జెస్ వస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే కాంటెంట్ క్రియేటర్ బ్యాడ్జెస్ అనమాట. చాలా టైప్ ఆఫ్ బ్యాడ్జెస్ 3 బ్యాడ్జెస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి సంథింగ్ లెవెల్స్ వైజ్ మనకు ఈ బ్యాడ్జెస్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ప్రైమ్ బ్యాడ్జెస్ మామ. ఇది కదా మన ప్లేయర్స్ కి, నార్మల్ ప్లేయర్స్ కి, బేసిక్ గా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి కూడా ఈ బ్యాడ్జెస్ అయితే వస్తాయి అనమాట. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్ ఇవన్నీ బ్యాడ్జెస్ వచ్చేసి నెక్స్ట్ OB49 అప్డేట్లు మనకు రాబోతున్నాయి. నాకు మాత్రం చాలా నచ్చాయి మామ. అండ్ దీంట్లో మెయిన్లీ ప్రైమ్ బ్యాడ్జెస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆర్డినరీ ప్లేయర్స్ కి, నార్మల్ ప్లేయర్స్ కి అంటే కొనుక్కోవడానికి విత్ డైమండ్స్ తో కొనుక్కోవడానికి ఈ విధంగా ఈ బ్యాడ్జెస్ అయితే ఉంటాయి మామ. అండ్ ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ OB49 అప్డేట్లు అప్డేట్ కాబోతుంది. నెక్స్ట్ చూడాలి మరి నార్మల్ చిన్న కాంటెంట్ క్రియేటర్లకు కూడా వీ బ్యాడ్జ్ ఇచ్చి ఉంటే బాగుండేది, అంటే నాలాంటి వాళ్ళకి. ఓపీ గైస్ ఇక నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్పేస్తా. నెక్స్ట్ OB49 అప్డేట్ లో కొత్త ఈవో గన్ అయితే వచ్చేస్తుంది మామ. అదే P90 గన్ స్కిన్ ఆల్రెడీ మీకు ఇమేజెస్ కూడా షో చేశాను గైస్. ఇప్పుడు వచ్చేసి మీకు చూపించాల్సింది ఈ ఈవో P90 గన్ స్కిన్ కి సంబంధించి మనకు అట్రిబ్యూట్స్ కానీ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఫస్ట్ గా చూసేయచ్చు మామ, మీకు ఇమేజెస్ లో చూపించాను ఈ విధంగా. ఆ నెక్స్ట్ మీకు ఈవో గన్ మన గేమ్ లోకి వచ్చాక లైక్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట P90 ఈవో గన్. గైస్ ఇక్కడ ఈవో గన్ గైడెడ్ కరోషన్ అని చెప్పి సంథింగ్ ఈ నేమ్ తో వచ్చేసి P90 గన్ స్కిన్ అయితే మన గేమ్ లో వస్తుంది అనమాట. అల్టిమేట్ గా ఇక్కడ అట్రిబ్యూట్స్ కూడా చూసుకోవచ్చు, మజా వస్తుంది మామ. డబల్ డ్యామేజ్ ఇచ్చి, రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ఇచ్చి, రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ ఇచ్చేసాడు. ఈ విధంగా అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. అట్ లాస్ట్ కి అయితే చూసుకోవచ్చు మొత్తం అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా రివీల్ కాలేదు. ఇంకా OB49 అప్డేట్ ఇప్పుడైతే స్టార్టింగ్ ఫస్ట్ డేట్ వచ్చేస్తుందో ఆ రోజే మీకు గన్ స్కిన్ ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్ గన్ స్కిన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. మరి మీ అందరికి ఈ P90 గన్ స్కిన్ ఈవో గన్ గా తేవడం ఇష్టమేనా కాదా, వస్తే బాగుంటుందా లేదా, మీరు వాడతారా లేదా, కొంటారా లేదా, తీసుకుంటారా లేదా, మొత్తం దాని గురించి డీటెయిల్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. అయ్యా బాబాయ్ మామ, ఎట్ లాస్ట్ కి నరూటో షిప్పుడెన్ చాప్టర్ 2 కొలాబరేషన్ అయితే మన గేమ్ లోకి అఫీషియల్ గా లైక్ రివార్డ్స్ కానీ ఐటమ్స్ కానీ అన్ని కూడా రివీల్ అయిపోయి దీంట్లో మనకు మోస్ట్ ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే రివీల్ అయ్యాయి మామ. ఇవన్నీ కూడా చాలా క్రేజీగా ఉన్నాయి. నాకు మాత్రం అన్బిలీవబుల్ గా ఫుల్ గా నచ్చేసాయి గైస్. యాక్చువల్ గా నరూటో షిప్పుడెన్ కొలాబరేషన్ దిస్ ఇయర్ వస్తుందని చెప్పి అఫీషియల్ గా గరేనా ఫ్రీ ఫైర్ అయితే కన్ఫర్మ్ చేసింది మామ. ఆ మాట నిలబెట్టి ఉంది. మనం చూసుకుంటే నరూటో షిప్పుడెన్ చాప్టర్ 1 చూసుకుంటేనే వేరే లెవెల్లో ఉంది. నరూటో షిప్పుడెన్ చాప్టర్ 2 మాత్రం ఓవర్ పవర్డ్ అయితే ఉంటుంది, సూపర్ కూల్ గా ఉంటుంది మామ. అండ్ దీంట్లో మనకు చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ అండ్ రివార్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి. దాంట్లో మెయిన్లీ చూసుకుంటే బ్యాక్ ప్యాక్ మామ. ఇది గారా థీమ్ లో వస్తుంది. గారాకి సంబంధించి శాండ్ బ్యాక్ ప్యాక్ అయితే ఉంటుంది కదా, దాని నుంచే కదా మొత్తం కూడా శాండ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్లో ఒక డమర్కం లెక్క అయితే సంథింగ్ బ్యాక్ ప్యాక్ అయితే మన గేమ్ లో వచ్చేస్తుంది మామ. మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఉన్నాను, చాలా క్రేజీ ఉంది. ఆ తర్వాత ఎమోట్స్ మామ. ఇక్కడ మెయిన్లీ ఎమోట్స్ గురించి చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ గా రియానిమేషన్ అండ్ రివైవ్ అయితే ఉంది కదా. ఇది యాక్చువల్ గా ఎవరికి సంబంధించిందంటే ఇది మాత్రం ఉచిహాకి సంబంధించింది. అందుకే ఇది నెక్స్ట్ రివైవల్ యానిమేషన్ గా వచ్చేస్తుంది. ఆ తర్వాత 4 హెడ్ ట్యాప్ అనేది ఉంది మామ. చాలా ఎమోషనల్ గా తెచ్చేస్తున్నాడు అండ్ సూపర్ కూల్ గా ఉంటుంది ఇది మాత్రం. ఎందుకంటే ఇటాచికి సాస్కేకి మధ్యలో ఉన్న ఒక ఐకానిక్ మూమెంట్ అనమాట. లైక్ ఇటాచి ఎప్పుడు కూడా 4 హెడ్ మీద టచ్ చేస్తూ ఉంటాడు సాస్కేకి. దాన్ని మనకు ఒక 4 హెడ్ ట్యాప్ అనే ఒక ఎమోట్ గా తెచ్చేస్తున్నాడు సూపర్ గా. అలానే ఫైనల్ ఎమోట్ కూడా వస్తుందంట ఒక ఫైనల్ అనే నేమ్ తో, సంథింగ్ ఇది అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఫైర్ స్టైల్ ఫైర్ బాల్ జుట్సు కూడా వచ్చేస్తుంది మామ. ఇది ఇటాచి వర్షన్ లో ఉంటుంది, ఇది సాస్కే వర్షన్ లో ఉంటుంది, వాళ్ళ ఫాదర్ వర్షన్ లో కూడా ఉంటుంది. బట్ పర్టికులర్ గా ఇటాచి వర్షన్ లో మాత్రమే ఫైర్ బాల్ జుట్సు అయితే ఉంటుంది. మొత్తానికి బుర్రపాడు మామ. ఫ్లయింగ్ థండర్ గాడ్ అనే కొత్త ఎమోట్ వచ్చేస్తుంది. ఇది ఎవరికి సంబంధించిందో తెలిసిందే కదా, కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. ఒక లెజెండరీ సినోబి అయిన మేనటస్ సెన్సేకి సంబంధించింది అదే మామ నరుటో ఫాదర్. దీన్ని ఎమోట్ గా తేవడం మాత్రం క్రేజీ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ లైక్ ఆ కొనాయిని ఇసురుతూ ఆ థండర్ రైజింగ్
అదంతా కూడా సూపర్ కూల్ గా ఉంటుంది మామ. ఆ నెక్స్ట్ మనకు అమేజింగ్లీ లైక్ అరైవల్ యానిమేషన్ అయితే వస్తుంది, ఇటాచి అరైవల్స్ అని చెప్పి. దీనికి సుజనో యాడ్ చేస్తాడని చెప్పి అయితే లీక్స్ వచ్చాయి గైస్. ఇది వస్తే మాత్రం ఓపీగా ఉంటుంది. ఈ నరుటో కొలాబరేషన్ లో పెద్దగా మనకు సుజనోన్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు, పక్కా దీంట్లో మనకు ఇటాచి అరైవల్ లో సుజనోన్ అయితే తెస్తాడని చెప్పి ఎక్కువగా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనకు షాకింగ్లీ చాప్టర్ 1 లో సూపర్ ఎమోట్ గామబంటూ వచ్చింది కదా, ఇంకా చాప్టర్ 2 లో కూడా ఇంకొక సూపర్ ఎమోట్ కూడా వస్తుంది, అదే విండ్ రిలీజ్ మామ. గ్రేట్ షెకెల్ వెజల్ అనే ఒక సూపర్ ఎమోట్ కూడా వచ్చేస్తుంది. ఇది ఎవరికి సంబంధించింది అంటే టిమారికి సంబంధించింది. ఇది ఒక ఎయిర్ టైప్ జుట్సు అనమాట. ఇది కూడా మన గేమ్ లోకి వచ్చేస్తుంది, స్క్రీన్ మీద లుక్ చేసే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ గా అల్టిమేట్ గా సర్ప్రైజింగ్ గా మన గేమ్ లోకి నరుటో చిప్డన్ చాప్టర్ 2 కొలాబరేషన్ లో వస్తున్న బండల్స్ గురించి మాట్లాడుకోవాలి. అమేజింగ్ గా బుర్రపాడు మామ. దీంట్లో వచ్చేసి చాలా మంచి బండల్స్ వచ్చేస్తున్నాయి. మెయిన్ గా ఫస్ట్ గా చూసుకోవచ్చు టిమారీ బండల్ అయితే వస్తుంది, ఇది ఓపీ బాగుంటుంది. ఆ తర్వాత గారా శాండ్ విలేజ్ కు సంబంధించిన గారా. ఆ నెక్స్ట్ నగుటో మామ, నగుటో బండల్ కూడా దీంట్లో వస్తుంది, ఆబ్వియస్లీ చాలా సార్లు చెప్పాను మీకు. ఆ తర్వాత ఉరోచిమారు గురించి కూడా చాలా సార్లు చెప్పాను, ఈ బండల్ కూడా వచ్చేస్తుంది. అండ్ మీనటో సెన్సే ఓపీ బోల్తే బాయ్ మిన్స్కి సంబంధించి బండల్ కూడా వచ్చేస్తుంది. అట్ లాస్ట్ కి ఇటాచి బండల్ మామ, ఇటాచి ఉచిహా బండల్ కూడా దీంట్లో వస్తున్నట్టయితే 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు అందరిలో కూడా ఉండే పెద్ద డౌట్ ఏంటంటే మరి మాదరా ఉచిహా బండ లేదు, ఒబిటో ఉచిహా బండ లేదు, మిగతా వాళ్ళ బండల్స్ ఇంకేం లేవా అంటే మాత్రం గైస్ అట్ ప్రెజెంట్ మాత్రం ఈ బండల్స్, ఈ ఐటమ్స్, ఈ ఒక్క ఓన్లీ ఈ రివార్డ్స్ మాత్రమే మనకు రివీల్ అయ్యాయి. ఇంకా కమింగ్ సూన్ ఇంకా చాలా రివార్డ్స్ రివీల్ అవుతాయి, దాంట్లో ఈ బండల్స్ ఉండే అవకాశం ఉంది, లేకపోవచ్చు. మరి గనేనా ఏమన్నా చాప్టర్ 3 గురించి కూడా ఏమన్నా ప్లాన్ చేస్తుందా, దాంట్లో తేవాలని చూస్తుందా అని చెప్పి అయితే ఇంకా తెలియదు మామ. ఎట్ ప్రెజెంట్ మాత్రం ఈ విధంగా